आया हूं। आपका प्यार और आपका स्वागत के लिए बहुत बहुत शुक्रिया। पुष्पा कभी झुकेगा नहीं, लेकिन आज पहली बार आपका प्यार के लिए झुकेगा। It is your love for this film that has made this film the most anticipated film in this country for the last 3 years. And I'd like to thank each and every one of you behind it for making this. This is not my greatness, but this is your love. It is you who have made this film the biggest and the most anticipated film of India. Thank you so much. पुष्पा को फ्लावर समझे क्या? फ्लावर नहीं. Thank you Bihar. Thank you for all your love. Thank you Patna. पहली कदम पीछे ले तो समझो शेर आया है, लेकिन जब शेर ही 2 कदम पीछे ले तो समझो पुष्पा आया है। तो फाइनली पटना के ऐतिहासिक गांधी मैदान से सुपरस्टार अल्लू अर्जुन और रश्मिका मंदाना ने पूरे इंडिया में लॉन्च किया पुष्पा 2 मूवी का ट्रेलर। और इस ट्रेलर लॉन्च इवेंट को देखने के लिए पटना के गांधी मैदान में 5 लाख से अधिक लोग पहुंचे थे। ఇంతకు ముందు ఏ ట్రైలర్ ఈవెంట్ కి రానంత జనం మధ్య చాలా గ్రాండ్ గా ట్రైలర్ ని రిలీజ్ చేసింది మూవీ టీం. ఈ ట్రైలర్ లో ఆల్మోస్ట్ ప్లాట్ అంతా రివీల్ చేసినట్టే అనిపించింది. పుష్పరాజ్ కి శిఖవత్ కి మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్. పార్ట్ 1 లో ఫైర్ అయితే ఇక్కడ వైల్డ్ ఫైర్. పెళ్ళం మాట మొగుడు వింటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తా అనే డైలాగ్ వెనకాల ఏదైనా కథ నడిచిందంటే మాత్రం స్టోరీ ఇంకో లెవెల్లో ఉంటుంది. పుష్ప అంటే బ్రాండ్ అని శ్రీవల్లి ఒక టోన్ తో చెప్తున్నప్పుడు ఎందుకో గూస్ బంప్స్ వచ్చాయి. నాకైతే చాలా ఇంపార్టెంట్ సీన్ లో ఈ డైలాగ్ వస్తుందేమో అనిపిస్తుంది. అండ్ పుష్ప స్వాగ్ ని కొత్తగా ప్రెజెంట్ చేసే ఈ షాట్ ట్రైలర్ లో ఈ షాట్ చూస్తే ఒకటైతే అర్థం అవుతుంది. మొన్న గ్లిమ్స్ లో పుష్ప కనిపించకుండా పోయాడని చూపించారు. ఆ టైంకి తన దగ్గరున్న డబ్బు మొత్తం అయితే శిఖవత్ దగ్గర ఆర్ మంగళం సీన్ దగ్గర ఉండొచ్చు. తన డబ్బు మళ్ళీ తను సొంతం చేసుకుంటా అంటూ చెప్పే ఈ డైలాగ్, అది కూడా షాట్ లో ఉన్న ఈ గెటప్ తో మోస్ట్లీ ఇది ప్రీ ఇంటర్వల్ బ్యాంక్ కావచ్చు. ఇక టామ్ అండ్ జెర్రీ గేమ్ స్టార్ట్ అయ్యాక వచ్చే ఈ సీన్ సుకుమార్ ఆల్మోస్ట్ ప్లాట్ అంతా ట్రైలర్ లో చెప్పేసినట్టే అనిపించింది. ట్రైలర్ లో చాలా వరకు జాతర షాట్స్ ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో 30 to 45 minutes ఈ జాతర ఎపిసోడే ఉండొచ్చు. సో మూవీ నుంచి కొత్త స్టోరీ ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దని సుకుమార్ ఈ ట్రైలర్ ని కట్ చేసినట్టు అనిపిస్తుంది.